కేసులు మేము చేస్తున్నాము. నాకు తెలిసి హిస్టరీలో తెలంగాణ జ్యుడిషియల్ సిస్టంలో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. అంటే కన్ఫెషన్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు కన్ఫెషన్ తీసుకున్నట్టు కన్ఫెషన్నే క్రియేట్ చేసిరు పోలీసు వాళ్ళు. ఆ కన్ఫెషన్ క్రియేట్ చేసిరని చెప్పి జైలర్ సమక్షంలో నాకు తెలిసి ఫస్ట్ టైం జైలర్ సమక్షంలో జైలర్ అథెంటికేషన్ స్టాంపు తోటి జడ్జి గారికి లేఖ రాయడం, అఫిడవిట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి హిస్టరీలో ఫస్ట్ టైం జడ్జి గారు ఆ అఫిడవిట్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఈరోజు కోర్టులో చెప్పడం జరిగింది. కొడంగల్ మేజిస్ట్రేట్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇల్లీగల్గా కన్ఫెషన్ చేయకుండా ఫర్దర్గా ఎవరైనా ఇలా తప్పుడు కేసులలో కన్ఫెషన్గా చేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే అరెస్ట్ కాబడిన వాళ్ళు ఇలాగా జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలర్ సమక్షంలో మీరు జడ్జి గారికి అఫిడవిట్ ఇవ్వచ్చు. మీ మీద తప్పుడు కేసు పెడితే జడ్జి గారికి లేఖలు కూడా రాయొచ్చు. ఈ విషయాన్ని మీరు అందరూ తెలంగాణ వ్యాప్తంగా అందరూ పనులకు తీసుకోవాల్సిందే కోరుతున్నాను. ఈ లగచర్ల కేసులో భాగంగా నరేందర్ రెడ్డి అన్న గారు ఇక్కడ కొడంగల్ కోర్టుకు రావడం జరిగింది. అదేవిధంగా పత్రికా మిత్రులకు మరియు కొడంగల్ ప్రజలందరికీ నరేందర్ రెడ్డి అన్న తాను మంచిగా ఉన్నానని, ఇక్కడ కేసు ఏదైతే ఉందో దాంట్లో తను నిర్దోషిగా బయటికి వస్తానని, ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందని మీ అందరికీ తెలియజేయమన్నారు. రైతుల కోసం ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే నీ సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ రైతులనే కాపాడుకోలేని పరిస్థితులలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు. మరి నువ్వు రాష్ట్రంలో ఉన్న రైతులను ఏం కాపాడుతావు? నీ పతనం నేను బయటికి రాగానే నీ పతనం చాలు పెడతా, ఇక్కడి నుంచే నిన్ను అన్నిట్లోని అంటగడతా అనేసి నరేందర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొడంగల్ కార్యకర్తలు మరియు రైతులు అందరి పక్షాన 100 సార్లు కూడా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ దాంట్లో నిర్దోషిగా బయటకు వస్తానని మీ అందరికి తెలియజేయమని నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మొన్న లగచర్ల ఘటనకి సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, పోలీసు రిమాండ్కి పంపించడం మీకు తెలిసిన విషయమే. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో భాగంగా నరేందర్ రెడ్డి గారిని పునర్విచారణ చేస్తామని కోర్టు వారి పర్మిషన్ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. దాని విషయంలో ఈరోజు కోర్టులో వాదోపవాదాలు జరిగింది. పోలీసు వారు నరేందర్ రెడ్డి గారిని ఏ అంశం మీద విచారణ చేయాలని వాదించడం జరిగింది. పోలీసు వాళ్ళు పేర్కొన్న అంశాల మీద నరేందర్ రెడ్డి గారు విచారణకు అర్హుడా కాదా, ఆ రోజు నరేందర్ రెడ్డి గారు ఇన్సిడెంట్లో ఉన్నారా లేదా, నరేందర్ రెడ్డి గారు ఎటువంటి దాడిలకు పాల్పడలేదు, ఇన్సిడెంట్లో లేనప్పుడు నరేందర్ రెడ్డి గారి మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడం కేసు తప్పు అనే విషయము. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఇది పబ్లిక్లో సడన్గా వచ్చిన ఇన్సిడెంట్, ఇలా ప్రజలు తమ భూములు కోల్పోతుండ్రు అనే ఆవేదనతోని ఆవేశంతో జరిగిన తిరుగుబాటే తప్ప ఇది నరేందర్ రెడ్డి గారు కానీ వేరే ఏ రాజకీయ నాయకుని ప్రమేయంతో కానీ కుట్రతో కానీ జరిగిన సంఘటన కాదు. ఇది ఓన్లీ పబ్లిక్ రివోల్ట్ అని కోర్టు వారికి స్పష్టంగా జరిగింది. నరేందర్ రెడ్డి గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వవలసిన అవసరం లేదు. పోలీసు వారు నరేందర్ రెడ్డి గారిని వారు పై అధికారుల ఆదేశంతో పొలిటికల్ రివెంజ్ తోటి నరేందర్ రెడ్డి గారిని సతాయించనే ఉద్దేశంతో, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, వారిని కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీస్ కస్టడీకి అడిగిరని కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నరేందర్ రెడ్డి గారిని గతంలో పోలీసు వాళ్ళు కోర్టులో ఫైల్ చేసిన రిపోర్టు మేము నరేందర్ రెడ్డి గారిని విచారణ చేసాము, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిందని కూడా పోలీసు వారు చెప్పిండ్రు. నేను ఎటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసు వారు పేర్కొనే విధంగా నేను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని జైలర్ సమక్షంలో అఫిడవిట్ తయారు చేసి కోర్టులో నరేందర్ రెడ్డి గారు సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు రిమాండ్ను అన్యాయంగా తనని రిమాండ్ చేయడాన్ని క్వశ్చన్ చేస్తూ హైకోర్టులో ఈరోజు రిట్ పిటిషన్ ఒక రివిజన్ పిటిషన్ చేయక జరిగింది. అది కూడా ఈరోజు హైకోర్టులో హియరింగ్ అయిపోయింది. ఆ మ్యాటర్ కూడా రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ పోస్ట్ అయింది. కాబట్టి ఈరోజు పోలీసు వారు వేసిన అప్లికేషన్ నరేందర్ రెడ్డి గారిని పునర్విచారణ ఎటువంటి అర్హత లేదని చెప్పేసి మేము ఆర్గ్యుమెంట్ చెప్తాం. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వరు, ఇస్తే మేము దాని తర్వాత ఛాలెంజ్ చేస్తాము. నరేందర్ రెడ్డి గారి రిమాండ్ కూడా ఖచ్చితంగా హైకోర్టు కొట్టివేస్తుందని మేము భావిస్తున్నాం. ఈరోజు జరిగింది ఆ అప్లికేషన్ మాత్రం అంతవరకు. కొడంగల్ కోర్టులో ఏం జరిగింది సార్? కొడంగల్ కోర్టులో జరిగిందే పోలీసు వారు నరేందర్ రెడ్డి గారిని కస్టడీ పిటిషన్ అడిగారు, కస్టడీ ఇవ్వమని బుక్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద మాత్రమే ఆర్గ్యుమెంట్ జరిగింది. కస్టడీ ఎందుకు ఇవ్వాలని పోలీసు వారు చెప్పారు, కస్టడీ ఎందుకు ఇవ్వకూడదు అని మేమేం చెప్పినాం. ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేయబడ్డది. తీర్పు రిజర్వ్ 22 తారీఖు నాడు తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. ఎందుకంటే హైకోర్టులో నరేందర్ రెడ్డి గారు రిమాండ్ను క్వశ్చన్ చేసిన పిటిషన్ ఈరోజు ఆర్గ్యుమెంట్ జరిగినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి హైకోర్టు వారు తీర్పు తదనంతరం మాత్రమే ఈ కోర్టు వారు తీర్పు వెలిపించే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.